హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. ఇప్పటికే తన కెరీర్ చాలా లేట్ అవుతోంది. పుష్ప తరువాత పుష్ప 2కి చాలా సమయం తీసుకున్నారు. పుష్ప 2 తర్వాత కూడా ఈ రెండు భాగాలకి చాలా కాలం వెచ్చించాల్సి వచ్చింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అందుకే ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఓ మూవీ చేసేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అల్లు అర్జున్. అయితే ముందుగా అనుకుని త్రివిక్రమ్తో ప్లాన్ చేసినటువంటి ఒక భారీ బడ్జెట్ సినిమాతో పాటు అట్లీతో సినిమా కూడా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు అల్లు అర్జున్. అయితే త్రివిక్రమ్ తయారు చేసింది చాలా భారీ మైథలాజికల్ టచ్ ఉన్నటువంటి స్టోరీ. మరి దానికి ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కలిపి కనీసం ఎంత తక్కువ తీసుకున్నా 1.5 నుంచి 2 ఏళ్ల వరకు పడుతుందని కూడా అంచనా. అంత అనుకున్నట్టుగా అట్లీ సినిమా వెంటనే అయిపోతుంది, లోపల చేసేయచ్చు. ఒక 6 monthsలో అట్లీ సినిమా చేసి రిలీజ్ చేయొచ్చు అని అనుకున్న సందర్భంలో 2026 చివరికైనా కూడా విడుదలకు రెడీ అయిపోతుంది అని అనుకున్నారు. కానీ ప్రజెంట్ వినిపిస్తున్నటువంటి విషయం అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అట్లీ మూవీ కూడా చాలా భారీదేనట. కథ మాత్రమే భారీ కాదు, సినిమా ప్రొడక్షన్ కానీ సీజీ వర్క్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా టైం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఇలా తీసేసి అలా చేసి విడుదల చేసేది అయితే మాత్రం అది కాదు. అంటే అటు అట్లీ కానీ ఇటు త్రివిక్రమ్ కానీ 2 సినిమాలు కనుక ప్యారల్గా చేస్తే త్రివిక్రమ్ సినిమానే ముందొచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. సో అట్లీ సినిమా అంత భారీ సినిమా. ఇంతకీ లెక్కలైతే తేలాలి ఈ మూవీకి సంబంధించి. అట్లీకి సంబంధించి టీంకి పారితోషికం కానీ అట్లీ పారితోషికం కానీ ఇవన్నీ అండ్ అలాగే ఆ అమౌంట్స్ ఫిక్స్ కావాలి. అప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది, సినిమాలు స్టార్ట్ కావడం. ఇప్పుడు బన్నీతో సినిమా అంటే అంత ఈజీ ఏం కాదు కదా, ఎందుకంటే ఆల్రెడీ బన్నీ 1000 కోట్ల క్లబ్లో దాటిపోయి జాయిన్ అయ్యాడు. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పాపులర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఈ నేపథ్యంలో బన్నీ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ కూడా ఎలా ఉంటుంది అని ఫేవరెట్స్ ఆయన అభిమానులంతా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అట్లీతో మూవీయే మొదలుపెట్టినా కూడా చివరికి త్రివిక్రమ్ మూవీ మాత్రం ఫాస్ట్గా తెరకెక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నారు.